ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానాం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఆది ద్రావిడ సంక్షేమ శాఖ మరియు ఎమ్మెల్యే నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన యానాం శాసనసభ్యుడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ పేరు ప్రకటించడంతో లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అంటూ నినాదాలు చేస్తూ జనసేన నాయకులు కార్యకర్తల నిరసన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తెనాలికి చెందిన గీతాంజలి మృతికి సంతాపం తెలియజేస్తూ ముమ్మిడివరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు. కాకినాడ తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, తుని నియోజకవర్గంలో సుమారు 30 గ్రామాలు మత్స్యకార వృత్తిపై ఆధారపడి ఉన్నారు. కాకినాడ తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, తుని నియోజకవర్గంలో సుమారు 30 గ్రామాలు మత్స్యకార వృత్తిపై ఆధారపడి ఉన్నారు. సముద్ర తీరంలో ఓఎన్జీసీ, జీఎస్పీసీ కంపెనీలు చమురు నిక్షేపాలు వెలికితీసే కార్యక్రమంలో కాకినాడ తీరం ముమ్మరమైన కారణంగా సముద్రంలో మత్స్య సంపద తగ్గిపోయింది. చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న మేము మత్స్య సంపద కోల్పోయి కష్టాల పాలయ్యాము. మాకు ఏ కంపెనీ నుంచి నష్టపరిహారం పొందలేదు. కావున తమరి నాయకత్వంలో సుమారు 63 గ్రామాలకు నెలకు 11,500 రూపాయల చొప్పున విడతలుగా నష్టపరిహారం పొందుతున్నారు. మీరు మా ప్రాంతంలో కూడా అనగా కాకినాడ నుండి తుని వరకు మత్స్యకార బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఓఎన్జీసీ పెద్దలను సంప్రదించి మా కుటుంబాలను ఆదుకోవాలని, మాకు మీ వంతు సహకారం కావాలని కాకినాడ చుట్టుపక్కల నుంచి మత్స్యకార ప్రజలు విచ్చేసి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుని సుమారు 30 గ్రామాల నుంచి ప్రజలు పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని రిప్రజెంట్ లెటర్లను అందడం జరిగింది. దేనికి మల్లాడి కృష్ణారావు అందరికీ కూడా పలాస నుంచి నరసాపురం వరకు ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందించే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. అంతే కదా, ఎక్కడ అది వీక్ అయిపోతుంది. ఒక ఏటకు సంబంధించి ఒక మత్స్యకారుడి సమస్య సంబంధించినప్పుడు అందరూ కూడా ఒకే లైన్ లో ఉన్నాడు. విశాఖపట్నంకి రావాలి, పలాసోడికి రావాలి, ఇచ్చాపురోడికి రావాలి, నరసాపురోడికి రావాలి, కాకినాడోడికి రావాలి, తునోడికి రావాలి అని అందరూ కానీ ఎక్కడికక్కడికి దీని మీద ముందుకు తీసుకెళ్లారు. ఏ ప్రభుత్వం తిరిగి రాదయా? ఏ ప్రభుత్వం దిగిరాదు. ఇప్పుడు ప్రతి ప్రభుత్వం చెప్తుంది మీకు ఎలక్షన్ అయిపోయిన వెంటనే మళ్ళా ఇందాక చెప్పారు కదా, మీరు కార్డులు రాయించేశారు, మీకు డబ్బులు వేసేస్తారు 69,000 అని. ప్రతి ఒక్కరూ కూడా మరలా మోసం చేయడానికి రెడీ అవుతారు. ఈ మోసగాళ్ళని ఇంకొకసారి నమ్మకండి. ఇది సంఘం ద్వారా గానీ, ఇది ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం ఉన్నా గానీ, సెంట్రల్ గవర్నమెంట్ లో ఏ ప్రభుత్వం ఉన్నా గానీ, మీ తరపున నేను ముందుకు వెళ్ళడానికి మీతోటి నేను నడుస్తానని మరొకసారి చెప్తూ మీరందరూ కూడా అదే లైన్లో వెళ్ళండి. మీరు ఎప్పుడన్నా కానీ, మీరు ఎప్పుడు చూసినప్పుడు పరిగెట్టుకు వచ్చేసి రాలేను. నాకు అనేకమైన పనులు ఉంటాయి. నేను ఇచ్చిన టైంకి కానీ, నేను వస్తానన్న టైంకి కానీ నేను ఒప్పుకుంటే ఎక్కడున్నా సరే వచ్చి వాళ్తాను నేను. అలాగని ప్రతి 15 రోజులకి వస్తాను, నెలకు వస్తాను అనేది కాదు. నాకు ఏ టైంలో ఏ విధంగా ప్రజల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ప్రభుత్వం దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, అధికారుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అన్నది నా క్యాలెండర్ ప్రకారంగా నేను వెళ్తాను. అది నెల పట్టినా, 2 నెలలు పట్టినా, 3 నెలలు పట్టినా, 4 నెలలు పట్టినా కానీ ఈ సమస్యని పర్మనెంట్ గా ప్రభుత్వమే ఒక ఎన్ఓసిలో ఏ కంపెనీ వచ్చినా కానీ మత్స్యకారులకి నెలకి ఎంత ఇవ్వాల్సిందే అన్న జీవోని తెచ్చే బాధ్యతని నేను భుజంగా చేసుకుంటాను. మల్లాడి కృష్ణారావు మాటకి విలువైన ప్రభుత్వాలు మీ ఆంధ్రప్రదేశ్ ఉండదు, ఎక్కడ ఉండదు. ఎక్కడికైనా వెళ్తే మల్లాడి కృష్ణారావు వెళ్తే ప్రజలు ఉంటారు, ప్రజల మాట వింటాడు, ఆ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడని మీకే కాదు ప్రభుత్వాలకు కూడా తెలుసు. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అలాంటి ఎన్నో ప్రభుత్వాలను చూసుకొచ్చాను నేను. ఇప్పుడు కూడా అదే లైన్ లో నేను వెళ్తాను. దానికి ఎప్పుడైనా సమావేశం అవ్వాలి అనుకున్నప్పుడు మీ ఏరియాకి నేను వస్తానంటే పక్కనున్న మీ ఏరియాని మీ అందరం కూడా ఇచ్చేసుకెళ్ళాలి. మనం అన్ని కలిపితే మనకు రావేమరా బాబు అనే కాదు, ఆ జీవోని అలాగే వచ్చేలాగే వస్తుంది. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత ఇంకోటి పోరాటం చేస్తాడు కదా. ఈ పోరాటానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని అనుకుంటే మత్స్యకారు అనుకున్న వాడికి ఈ విధంగా ఇవ్వాలి. అలాగే ఫ్యాక్టరీ సమస్య ఉంది. ఆ ఫ్యాక్టరీ సంబంధించింది కూడా
మీరు ఇచ్చిన రికమెండేషన్ కానీ మీకున్న ఇది కానీ నాకు తీసుకొస్తే దాన్ని ఏ విధంగా సెంట్రల్ పొల్యూషన్ కానీ ఏ విధంగా తీసుకెళ్ళాలి, దానికి నేను అక్కడ స్పాట్కి రావడమో మీతో నేను మాట్లాడడమో దాని తర్వాత అనుకుంటే దాన్ని కూడా నేను టేకప్ చేస్తాను. ఎందుకంటే ఇది ఆ ఫ్యాక్టరీలు అలాంటివి కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ నుంచి మొత్తం ఇచ్చాపురం వరకు కూడా ఈ పొల్యూషన్ ఫ్యాక్టరీలో ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు దానికి ప్రజల్లో కానీ అవేర్నెస్ రాకపోయి ఉంటే మొత్తం రేపు వేటాడడానికి గోదావరి ఉండదు, సముద్రం ఉండదు. అలా చేసినప్పుడు ఇగో ఏ ఫ్యామిలీలు అయితే ఈ గోదావరి సముద్రం పక్కన ఉన్నాయో ఫ్యామిలీని ఐడెంటిఫై చేసేయండి. ఐడెంటిఫై చేసి ఆ ఇంటికి ఒక మనిషికో ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తే రేపు వేటలేకపోయినా కానీ పర్వాలేదు. అది ప్రభుత్వాలు చేయవలసిన పని. అందుకని మనం వెళ్ళిపోయి పనిలో ఆఫ్ చేసేయడమో ఇంకోటి అనేది కాకుండా మనకు అడ్డం వచ్చేదాన్ని, మన నష్టం జరిగేదాన్ని, నష్టాన్ని పూరించేలాగా ప్రభుత్వం కానీ అక్కడ వచ్చే ఫ్యాక్టరీలు కానీ ఉండాలి. ఈ రెండు ఇష్యూస్ మీద నేను మీతో ఉంటాను. 10 సార్లు చెప్తున్నాను. దానికి ఒక లైన్ లో నడిచి వెళ్దాం. మీరు ఎవరు కూడా డబ్బులు కానీ ఇంకోటి కానీ ఎవరో పెట్టుకోవాల్సిన లేదు. ఏ రూపాయి కూడా కాగితాలకో లేకపోతే నేను ఢిల్లీ తిరగడానికో అన్ని కూడా నా సొంత డబ్బులు నా సొంత కాగితాలు ఉంటాయి తప్ప మీ దగ్గర ఒక్క రూపాయి కూడా వసూళ్లు కానీ ఇంకోటి కానీ ఉండదు. ఆ విధంగా మీకు ముందుకి వెళ్తాను. మీరు మళ్ళా ఇందులో చేసి మీరు తెలుగుదేశం ఒకడు, వైఎస్ఆర్ పార్టీ వాడు ఒకడు, జనసేన పార్టీ వాడు ఒకడు, ఇంకోటి కాకుండా కమ్యూనిటీకి సంబంధించిన విషయాల్లో మీ పార్టీలు మీరు చేసుకోండి. ఆ పార్టీలు చేసుకున్నప్పుడు ఈ కులానికి ఉన్న సమస్య కూడా సాల్వ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. 10 సార్లు మోసపోకండి. 10 సార్లు ఈ పార్టీ చేతుల్లోనో లేకపోతే ఎమ్మెల్యేల చేతుల్లోనో ఎంపీ చేతుల్లోనో మంత్రి చేతుల్లోనో ఓడిపోకండి. ఇంకోటి చెప్తున్నా, ఒక్క వేటగాడు మాత్రమే ఓటాకి వెళ్తాడురా. వేటగాడు కూలోడు కాదురా. ఎవడైనా సరే పని లేకపోతే కూలి పనికి వెళ్తాడు వేటకి. వేటకి వెళ్ళేవాడు కూలికి కాకుండా ఓటాకి వెళ్ళేవాడే మత్స్యకారుడు రా. ఓటాకి వెళ్ళేవాడే మత్స్యకారుడు. నాకు ఓటాకి వెళ్తే ఏటకి వెళ్తాను 50 రూపాయలు రండి ఎవడన్నా వెళ్తాడా? వస్తే 5 వస్తుంది, లేదా రూపాయి రాదు. ఓటాకే వెళ్తాడు. ఆ ఓటాకి వెళ్ళేది ఒక మత్స్యకారుడు మాత్రమే. అందుకని ఈ కులాన్ని తగ్గించి మాట్లాడకండి. మీ మాటలు కానీ మీ శుభ్రత కానీ ఇతరులకి తక్కువ చేసేలాగా మాత్రం చేయొద్దు. నేను యానంలో చెప్పినా ఎప్పుడు చెప్పినా ఇవే మాటలు చెప్తుంటాను. దానివల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో తెనాలికి చెందిన గీతాంజలి మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు సాగిన కొవ్వొత్తుల ర్యాలీలో గీతాంజలి మరణానికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని మహిళలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఇన్ఛార్జి సూర్యప్రకాష్ మాట్లాడుతూ గీతాంజలి వైసీపీ కార్యకర్త కాకపోయినా తనకు ఇంటి స్థలం రావడంతో జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలపడం ఓర్వలేని టీడీపీ జనసేనకు చెందిన అభిమానులు అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో ఇబ్బందికర పోస్టులు పెట్టి గీతాంజలి ఆత్మహత్య చేసుకునే విధంగా చేయడం దారుణమని సూర్యప్రకాష్ అన్నారు. 2 ఆడపిల్లల పేద బీసీ మహిళ గీతాంజలిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన పెత్తందారుల దాష్టికం నశించాలని, సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, ఎంపీపీ అంబటి భవానీ అన్నారు. టీడీపీ జనసేన సోషల్ మీడియా డౌన్ అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ మహిళా నాయకురాలు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పేద మహిళపై పెత్తందారుల దాష్టీకం, పేద బీసీ 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 మహిళపై పెత్తందారుల ముందుకు కారకులైన వారు ఈ రాష్ట్రంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల్ని అన్ని రంగాల్లో పెద్ద వేసి కూర్చోబెట్టిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ముగించుకుని 4 సంవత్సరాల 11 నెలలు పూర్తి కావచ్చు. 4 సంవత్సరాల 11 నెలల్లో ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా అన్ని కార్యక్రమాలు కూడా మహిళల పేరు మీదే కూర్చోబెట్టున్నారు. అంతే మహిళలపై గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత గౌరవం ఉందో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. 4 రోజుల క్రితం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టా పంపిణీ కార్యక్రమం జరిగింది, చాలా పండుగ వాతావరణంలో. అందులో భాగంగా తెనాలిలో గీతాంజలి అమ్మాయికి ఇళ్ల పట్టం రావడం జరిగింది. అంటే చిరకాల వాంఛ, ఇల్లు అనేది ఒక కళ. అలాంటి కళల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నెరవేర్చిన సందర్భంలో ఆ సంతోషాన్ని మీడియా ముందు ఆ అమ్మాయి వ్యక్తపరచడం, దాన్ని అంటే ఈ ప్రభుత్వానికి పేరు వస్తుందని తట్టుకోలేక ఏవైతే అపోజిషన్ పార్టీలు ఉన్నాయో టీడీపీ జనసేన పార్టీలు అవన్నీ కూడా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి బురద జల్లాలనే నెపంతో ఆమె వైసీపీ కార్యకర్త కాకపోయినా వైసీపీకి సంబంధించిన నాయకురాలు కాబట్టి కేవలం ఒక పేద మహిళకి అయినప్పటికీ కూడా ఆమెను కూడా వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో దూషించుతూ ఆ వ్యక్తిగత హననం చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఆవిడ గత 3 రోజుల క్రితం అకాల మరణం చెందడం అందరూ కూడా చూసాం. ఇందులో భాగంగా ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఎవరైతే వ్యక్తిగత దూషణలు దిగారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని మేమందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మేమందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వారి కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఏవైతే మీ అందరూ కూడా గమనించాలి, రాష్ట్ర ప్రజలు కానీ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ కూడా గమనించాలి. ప్రభుత్వం చేస్తున్నట్టు మంచిని చూసి తట్టుకోలేక కేవలం ఎన్నికల నిమిత్తం ఈ యొక్క బురద జల్లే ప్రయత్నం చేయగలుగుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పార్టీలకి ఏవైతే జనసేన టీడీపీ పార్టీలకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో కోరుకుంటూ మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరొకసారి మీరు చూడండి. ఈ 4 సంవత్సరాల 11 నెలల్లో ప్రభుత్వాన్ని అన్ని రంగాల్లో మహిళలను అగ్రతాంబులను నిలిచబెట్టారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో దించేయాలని నెపంతో మహిళల్ని టీడీపీ జనసేన టార్గెట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం మరొకసారి రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ పార్టీలకు బుద్ధి చెప్పాలని వారికి ముందుగా మా అందరి తరఫున వారి ఆత్మకి శాంతి చేకూరాలని మేమందరూ కోరుకుంటూ ఈరోజు దుర్మార్గులు స్ట్రోలింగ్ చేసి నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు. 2 ఆడబిడ్డలకు తల్లిని లేకుండా చేసి ఎంతో దారుణానికి ఒడిగట్టిన ఈ జనసేన టీడీపీ సోషల్ మీడియా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలందరి తరఫున కూడా ఈరోజు మహిళలందరూ బయటకు వచ్చి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలందరూ ఎంతో రక్షణలో ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాము. అదేవిధంగా అమ్మాయి కూడా గీతాంజలి కూడా ఎంతో ధైర్యంగా వచ్చిన సంక్షేమ పథకాన్ని నేను ఒక ఇంటి దాన్ని అవుతున్నాను, నాకు ఒక గృహాన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది నా కళ నెరవేరింది, నా పిల్లలు కూడా ఉంటే మీ అందరూ కూడా ఎంతో సంతోషించేవారు అని ఎంతో సంతోషంగా ఎంతో నవ్వుతూ అమ్మాయి మొక్కలో చిన్నవు 2 రోజుల్లో మోగిపోయింది. ఈరోజు అమ్మాయి మనందరిలోనే లేదు. ఆ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలందరికీ మంచి పదవులు ఇచ్చి ఎంతో గౌరవాన్ని కల్పిస్తూ ఏ మీడియాలోనూ ఎటువంటి చెడ్డ స్క్రోలింగ్లు లేకుండా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేదల కళను నెరవేర్చాలనే ఉద్దేశంతో అనేక పథకాలను తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకొచ్చే విధంగా చేస్తుంటే ఈరోజు మొన్నటి దినాన గీతాంజలి అనే అమ్మాయికి ఆమె సొంతింటి కళ నెరవేర్చుకునే అవకాశం వచ్చిందని తను ఎంతో సంబరపడుతూ తను ఎంతగానో ఆనందపడుతున్న సమయంలో సోషల్ మీడియా ద్వారా ఆమెను మానసిక వేదనకు గురి చేసి ఆమె మృతికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలి. అలాగే ఇలాంటివి మరి ఎవరికి కూడా జరగకుండా మన ప్రభుత్వం వెంటనే వారిని శిక్షించాలి. ఎందుకంటే పేదల పట్ల
ఇలా ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా ద్వారా అనేకమైన అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళని మానసిక వేదనకు గురి చేస్తే వారు బయటకు చెప్పుకోలేక, కుటుంబాలకు చెప్పుకోలేక అనేక విధాలుగా బాధపడుతూ వాళ్ళకు వాళ్ళే ఇలాంటి హఠాత్మరణాలు చేసుకోవడం జరుగుతుంది. యానాంలో పలు గ్రామాల్లో ఆది ద్రవిడ సంక్షేమం శాఖ మరియు ఎమ్మెల్యే నిధులతో సుమారు 83,61,764 రూపాయలతో ఆయా గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు మరియు శ్మశాన వాటికల మరమ్మతులకు భూమి పూజ కార్యక్రమం చేశారు. యానాంలో పలు గ్రామాల్లో ఆది ద్రావిడ సంక్షేమం శాఖ మరియు ఎమ్మెల్యే నిధులతో సుమారు 83,61,764 రూపాయలతో ఆయా గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు మరియు శ్మశాన వాటికల మరమ్మతులకు భూమి పూజ కార్యక్రమం చేశారు. బెజవాడ గార్డెన్ 3వ వీధి 14,94,623 రూపాయలు, 4వ వీధి 20,44,835 రూపాయలు, కురసాంపేట హిందూ శ్మశాన వాటికలో 18,54,440 రూపాయలు, క్రైస్తవ శ్మశాన వాటిక కురసాంపేట 4,96,876 రూపాయలు, మెట్టుకూర్ గణపతి నగర్ 4,68,880 రూపాయలు, ఫరంపేట సొసైటీ భూములకు రోడ్డు నిర్మాణం 16,08,717 రూపాయలు, అన్యం గార్డెన్ 3,93,393 రూపాయలలో అభివృద్ధి పనులకి భూమి పూజ కార్యక్రమం చేసి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ పరిపాలనా అధికారి ఆర్ మునిస్వామి, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ, ఏఈ కుమార్, పోలిశెట్టి ఆదినారాయణ, ఎస్ఐ నూకరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముగ మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ओम संकल्प महोत्सवो देवस्य गृहे मनयो वसन्ति देवानां कवय प्रार्थुसः देवाजितं मे सुमनस्य मानो देवो वसवो देवजमातो संकमाग्रापयामि मनस्पत्यद्भवेदिव्येनानाथन्दे सुरक्षितः अग्रे सर्वदेवानां धूपोऽसं प्रतिष्ठितां धूपमाग्रापयामि साध्यं द्रवत्व संयुक्तं मन्यराज्वजतं मह्यं पुराणमण्डलं देवं त्रैलोक्यतमनाथकं भक्त्या देवं भयत्यामदेवाय परमात्मने त्रैमान्यकाद्घोरा दिव्यज्योतिर्नमोऽस्तु साक्षात् देवं दर्शयामि देवदेवानन्दरं शुद्धाचर्पयामि नैवेद्यं ओं भोद्धवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य देवं धियो यो न प्रचोदयात् सत्यं धत्वेन परिषिञ्जामि अमृतमस्तो अमृतो वस्त्रस्य अवादे सर्वेभ्यो देवेभ्यो नमः शरान्तं साधिकेलशैला अतलेपदानि वेदयामि ओं ध्यानाय स्वाहा ओं अपानाय स्वाहा ओं यानाय स्वाहा ओं धानाय स्वाहा ओं समानाय स्वाहा मध्ये मध्ये पानसर्पयामि हस्तोपक्षालयामि पादोपक्षालयामि शुद्धाचर्पयामि ओं नैवेद्यं देवताभ्यः पूगे वरच्च कर्पूरे नागवल्ले रक्तं मुक्ताचूर्णेन संयुक्तं दाम्बूलं प्रतिरक्षता नारसंवागर्मः उच्चदागर्मः जनार्दनागर्मः श्रीकृष्णागर्मः श्रीकृष्णपरब्रह्मणे नमः उदाशित्वे पुष्पाक्षितां समर्पयामि त्वप्रकल्पयामि साक्षात् देवं दर्शयामि साध्यं द्रवत्व संयुक्तं मन्यराज्वजनं मह्यं पुराणमङ्गलं देवं त्रैलोक्यं त्रैलोक्य त्रिपुरापकं भक्त्या देवं हिरण्यप्राकारां रात्रां ज्वलं दें दृप्तां दर्पयं दें पद्मे स्तुतां पद्मवर्णां तां विभवत्वये श्रियं चन्द्रां प्रभासां सजाज्वलं दें श्रियं लोके देवजुष्टामधारां तां पद्मनेमं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नित्यदां दावृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तवक्षोऽधुबल्वः तस्य बलानि तपसानि तन्तमायान्तराया च बाह्यरलक्ष्मेः ओम उपैतु मां देवसखे कीर्तिस्तु मनुनासः पादोद्भूतोऽस्परास्तेऽस्मिन् कीर्तमुग्धं ददातु मे क्षुद्रभासामलां ज्येष्ठां लक्ष्मे नाशयाम्यम् अभूतमसमृद्धं च सर्वान्नुतमे गृहात् गन्धर्वोरां दुराधर्षां नित्यपुष्पां गिरीशिने ईश्वरेकं सर्वभूतानां तां विभवत्वये श्रियं मनसः काममाकोतिं राचः सत्यमशेमहे
पशूनाकं रूपमन्यस्यामयश्रे श्रियधामिषः कर्दमेन प्रजा भूतामयसम्भव कर्दमः श्रियं भासय मे कुले मातरं बद्धमालने आपस्सुजन्तुसिग्धान् चेक्लेतावसमे गृहे निजदेष्करणे पुष्ट्यं सुवर्णां हेममालने सूर्यामहिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः ताम् आवह जातवेदो लक्ष्मीं मनवगामने यस्यां हिरण्यं प्रबोधं गावो दास्यास्त्वान् इन्देयं पुरुषानं यस्सुजप्रियता भूत्वा जुहुयादाद्यमनवं श्रियपञ्चदशच्चञ्च श्रीकामशततं जपेत् आनन्दकर्तमेत्येव एकेता इति वक्तुधा अशयस्ते त्रयपुत्रा स्वयं श्रीदेवी देवता पद्मानने पद्मभूरो पद्माक्षे पद्मसम्भवे त्वमां भजस्व पद्माक्षे येन सौख्यं लभाम्यम् अस्वदाय च गोधाये धनदाने महाधने धनं मेष्यतां देवे सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यम् अस्वस्याज विगोर्धं प्रजानां भविष्यमाता आयुष्मन्दं करोति मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमेश्वरे चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे त्वां लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरे दासीभूत समस्तदेवनुता लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्ष्मेन्द्रगङ्गाधरा त्वां त्रैलोक्यकुटिम्बरीं सरसिजां वन्दे मुकुन्दप्रिया सम्राडिं च वराडिं च विष्णुनया च गृहे लक्ष्मी राष्ट्रस्यामुखेतया मासकं प्रियमस्तु अयं मुहूर्तशुभमुहूर्तस्तु अयं मुहूर्तशुभमुहूर्तस्तु कलकद्गुणमन्त्र गोविन्द सङ्कल्पमुहूर्तशुभमुहूर्तस्तु రాజు లంకారు सम्राडिञ्च विष्णुनया च गृहे लक्ष्मी धाष्टिस्यामुखेतया महासकं सृजामसे शन्तदस्ते हस्तो समस्तमङ्गलानि भवन्तु नित्यस्ते हस्तो नित्यमङ्गलानि भवन्तु अपाते सर्वेभ्यो देवेभ्यो नमः आनन्दकर्पूर नीरादृश्यामि मङ्गलं कोशवेन्द्राय महादेव गुणात्मजे चक्रवर्ती तमोजाय सर्वभौमाय मङ्गलं श्रीकान्ताय कल्याणधेर्धेर्धना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं गोविन्द सङ्कल्पमुहूर्तश्रमोहूर्तहस्तो ओम प्रसाद सिद्धिद्वारा सम्पूर्ण आरोग्यता सिद्धिरस्तु డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దక్షిణ కాశీ ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారిని టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా తనను ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. తాను శివభక్తుడినని తెలిపారు. శివయ్య ఆశీస్సుల కోసమే భీమేశ్వర ఆలయానికి వచ్చినట్లు తెలిపారు. ఆయనకు టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయనతో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము విలేకరులు అండి, మేము జర్నలిస్టులు హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ ప్రసాద సిద్ధిరస్తు నిరంతర ధర్మకార్య సిద్ధిరస్తు.
చేతితో పట్టుకున్నాం ఒకసారి. ఓం రాజరాజోగ్యదహనే నమో వైమహేత్రం కామేశ్వరో వహేత్రణోద వైరాహేత్రణాయ మహారాజాయ నమః. ఓం బ్రహ్మ ఓం వాయు ఓం ఆత్మని ఓమియంతే అహర్నిశం మయా దాశోహం క్షితిమాన్ మత్వా క్షమత్వ రక్ష రక్ష భీమేశ్వర ఆత్మనమస్కారం సమర్పయామి. శతమానం పురుషాయ మాణిక్యాన్ని భీమేశదేవతానుగ్రహప్రదార్థిన సమస్త రాజ్యాధిపత్య మాణిక్యాన్ని సమస్త జనానుగ్రహభావిత్యజన మాణిక్యాన్ని భీమేశదేవతానుగ్రహప్రదాన సమస్త కార్య దిగ్విజయ ప్రాప్తిరస్తు. అలంకరోతు శ్రీ మాణిక్యాన్ని భీమేశదేవతానుగ్రహప్రదార్థి దేవదేవశ్చ అనంతభూషి సమస్త కార్య దిగ్విజయ ప్రసాద సిద్ధి. గురుగారు అట్లే అండి. సుభాష్ గారు అలాగే ఒకసారి చేయలేండి చాలండి. వదిలేమ్మా చేయొద్దు. యానాం పోలీస్ శాఖ పరిధిలో పోలీసు ఐఆర్బిఎన్ విభాగాలలో పలువురు హెడ్ కానిస్టేబుల్స్ నుంచి ఏఎస్ఐలుగాను పలువురు ఎస్ఐలుగా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. యానాం వచ్చిన ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావును పలువురు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. యానాం పోలీస్ శాఖ పరిధిలో పోలీసు ఐఆర్బిఎన్ విభాగాలలో పలువురు హెడ్ కానిస్టేబుల్స్ నుంచి ఏఎస్ఐలుగాను పలువురు ఎస్ఐలుగా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. యానాం వచ్చిన ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావును పలువురు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ పేరు ప్రకటించడంతో జనసేన నాయకులు కార్యకర్తలు నిరసన తెలియజేస్తూ లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అంటూ నినాదాలు చేశారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ పేరు ప్రకటించడంతో జనసేన నాయకులు కార్యకర్తలు నిరసన తెలియజేస్తూ లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అంటూ నినాదాలు చేశారు. సుభాష్కు టీడీపీ టికెట్ ఇవ్వడంతో దిగ్భ్రాంతికి గురయ్యామని జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ అన్నారు. రామచంద్రాపురం జనసేనకు అడ్డా అని రామచంద్రాపురం నియోజకవర్గం టికెట్ను టీడీపీకి కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. రామచంద్రాపురం నియోజకవర్గం జనసేన పార్టీ పరిస్థితిని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి సుభాష్ టికెట్ విషయం పునరాలోచించేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరుతామన్నారు. అప్పటి వరకు జన సైనికులు సంయమనం పాటించాలని చంద్రశేఖర్ జన సైనికులకు పిలుపునిచ్చారు. వాసంశెట్టి సుభాష్కి ఇచ్చిన టీడీపీ టికెట్ మార్చకపోతే ఓటమి తప్పదన్నారు. అందరికీ నమస్కారం. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్. ఈరోజు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారి ఆయు ఆరోగ్యాలతో పార్టీ దినదినాభివృద్ధి జరగాలని పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఆయన పేరున పార్టీ పేరున కూడా మేమందరం కూడా ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా మేమందరం కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని పార్టీ ఏ విధంగా వెళ్తే ఇంకా బలోపేతం చేయగలుగుతాం అనే దాని మీద మేము ఆలోచిస్తున్న తరుణంలో సడన్గా ఈ టీడీపీ వారు అనౌన్స్ చేసిన అభ్యర్థి లిస్టుని మేము చూడడం జరిగింది. అందులో మా క్యాడర్ అంటే జనసేన పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అదే సమయానికి ఉండి అది చూడడం, దిగ్భ్రాంతి చెందడం. అది ఏంటి ఇలా జరిగింది? రామచంద్రపురం అనేది జనసేన అడ్డా. మీ అందరికీ తెలుసు, గతంలో సర్పంచ్లు నెగ్గాం, మన టౌన్లో కౌన్సిలర్ నెగ్గాం. అదేవిధంగా రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో 15 ఎంపీటీసీల స్థానాన్ని కైవసం చేసుకున్న ఏదైనా నియోజకవర్గం ఉందంటే అది మొట్టమొదటిది రామచంద్రపురం నియోజకవర్గం. 15 ఎంపీటీసీలు గెలిచిన ఈ నియోజకవర్గంలో మరి పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్ళిపోవడం అనేది నిజానికి చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎక్కడైనా పొత్తులో ఉన్నప్పుడు వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యే మాకు కావాలని చెప్పేసి రాజమండ్రిని ఎలా అయితే తీసుకున్నారో అదేవిధంగా 15 ఎంపీటీసీలు రాష్ట్రంలో ఎక్కడా కూడా టీడీపీ వారు కొట్టలేదు. అలాంటిది రామచంద్రపురాన్ని ఖచ్చితంగా జనసేన కేటాయించవలసిన బాధ్యత ఖచ్చితంగా టీడీపీ వారికి ఉంది. కానీ ఇది ఎక్కడ తప్పిదం జరిగిందో మాకైతే తెలియటం లేదు. అదేవిధంగా మాకు ముఖ్యంగా మా కేడర్ అంతా కూడా దీని మీద చాలా బాధపడి నా దగ్గరికి వచ్చి విన్నవించుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మీరు ఎవరో కంగారు పడకండి. మన పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్ళిందో లేదో నాకు తెలియదు. నాకైతే పార్టీ నుంచి ఏ విధమైన సమాచారం లేకపోవడం వల్ల నేను మీకు ఏ విధంగానే నేను చెప్పలేకపోతున్నాను. అవసరమైతే మీరందరూ కూడా వస్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేసి రామచంద్రపురం జనసేన ఎంత బాగుందనేది ఆయనకి తెలియజేసి అవసరమైతే 22వ సీటుగా అన్నా సరే ఖచ్చితంగా రామచంద్రపురాన్ని తీసుకుని రామచంద్రపురానికి జనసేన కేటాయించే విధంగా మనందరం కూడా మాట్లాడదామని చెప్పి కూడా మా కేడర్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. దయచేసి నేను కోరుకునేది ఒక్కటే, ఖచ్చితంగా రేపు రామచంద్రపురం నియోజకవర్గం గెలిచే దిశగా ప్రయాణం చేయవలసి ఉంది కాబట్టి ఖచ్చితంగా జనసేనకి ఖచ్చితంగా ఈ సీట్ని కేటాయించాలని కోరుకుంటున్నామండి. టీడీపీకి సపోర్ట్ చేస్తారో చేయరా? సుభాష్ సపోర్ట్ చేస్తారో చేయరా? అంటే ఈ సుభాష్ అన్న అతను అసలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అతను అమలాపురం అని చెప్పేసి తెలిసిందండి మాకు. అమలాపురం నుంచి ఇక్కడ కనీసం రామచంద్రపురం నియోజకవర్గంలో అతను ఎవరో తెలియదు, ఏటో తెలియదు. మా కేడర్ అందరూ కూడా అసలు ఎవరో ఏటో తెలియని వ్యక్తికి మేము అందరం కూడా ఎక్కడ చేయగలమని చెప్పేసి కేడర్ అంతా బాధపడుతున్న తరుణంలో వాళ్ళందరినీ నేను ఓదార్చడం జరిగింది. కంగారు పడకండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా టీడీపీకి చెయ్యాలా చేయకూడదా అనే దాని మీద ప్రస్తుతం అయితే మీ అయితే ఏ నిర్ణయం తీసుకోలేదు. ఖచ్చితంగా పార్టీకి విధేయులుగా ఉంటాం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నామండి. జనసేన పార్టీ ఖచ్చితంగా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని అతన్ని మారుస్తారని కూడా ఖచ్చితంగా మేము భావిస్తున్నామండి. ఇక్కడ మార్పు చేయకపోతే మీరు చేస్తారు చేయరండి? మేము పవన్ కళ్యాణ్ గారితో ఈ విషయాన్ని డిస్కస్ చేస్తామని ఖచ్చితంగా మార్పిస్తాం, అందులో డౌట్ లేదండి. ఖచ్చితంగా మారుస్తారండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆయనకి తెలియకపోవచ్చు, అవన్నీ తెలియజేసి మార్చే దిశగా మాత్రం మీ అందరూ కృషి చేస్తాం. లేదండి, ఇప్పటివరకు మేము చెప్పలేదు. ఎందుకంటే డెఫినెట్ గా ఇక్కడ రామచంద్రపురం సీట్ ఖచ్చితంగా జనసేనకే వస్తుందన్న ఆశాభావంతో ఎదురు చూస్తూనే ఉన్నామండి మేము. ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న పరిస్థితులు అలాగే మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ రామచంద్రపురాన్ని టీడీపీ కేటాయించామన్న విషయం కూడా ఇప్పటివరకు మాకు తెలియదండి. అసలు
ఈరోజు మేము చూడటంతో దిగ్భ్రాంతి చెందాం మొత్తం మీద చూస్తూలో వెంటనే. నా పేరు గుబ్బల శ్రీనివాసరావు, రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ. ఈరోజు మన రామచంద్రపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 11వ ఆవిర్భావ దినోత్సవం జనసేన పార్టీ ఆఫీసులో జనసేన శ్రేణులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరూ కూడా వేలాదిగా వచ్చి ఎంతో కోలాహలంగా జరుపుకున్న శుభతరుణంలో మేము సడన్గా టీవీలో ఒక బ్రేకింగ్ న్యూస్ చూడడం జరిగింది. ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ నియోజకవర్గంలో జనసేన అడ్డైనటువంటి ఈ నియోజకవర్గంలో ఎవరో వాసనశెట్టి సుభాష్ టీడీపీ అని చెప్పేసి మేము బ్రేకింగ్ న్యూస్ చూసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, జనశ్రేణులు, వీర మహిళలు అంతా కూడా ఒక్కసారిగా నిరుత్సాహపడిపోవడం జరిగింది. ఎందుకంటే వాసనశెట్టి సుభాష్ అనే వ్యక్తి ఇక్కడ అసలు లోకల్ వ్యక్తే కాదు. గతంలో ఎక్కడో కోనసీమ ఉన్నటువంటి రాజోలు కాన్స్టిట్యున్సీ వచ్చి చెల్లబోయిన వేణుగోపాల శ్రీనివాస్ గారు ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరపున నగ్గడం, అంతేకాకుండా బీసీ సామాజిక వర్గంలో మంత్రి పదవి రావడం, 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఉండి సంపాదించుకుని వెళ్ళిపోయారే తప్ప నియోజకవర్గ అభివృద్ధి అనేది శూన్యంగా ఉంచేశారు. ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయకపోగా ఆయన మంత్రి పదవి తీసుకుని కూడా ఇవాళ మళ్ళీ రాజమండ్రి అతనికి ఇన్ఛార్జ్గా నియమిస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. రేపు పొద్దున్న ఇటువంటి నాన్ లోకల్ క్యాండిడేట్లు అందరూ తీసుకొచ్చి వస్తే మళ్ళీ 5 సంవత్సరాలు ఈ జనసేన ప్రభంజనం, టీడీపీ ప్రభంజనం ఉమ్మడి కూటమి పొత్తులో, ఎందుకంటే కంపల్సరిగా నగ్గి సీటు కాబట్టి మళ్ళీ ఇదే విధంగా నగ్గి మళ్ళీ ఆయన కూడా సంపాదించి బయటికి వెళ్ళిపోతారు తప్ప ఈ నియోజకవర్గాన్ని నుండి కాపాడుకునే నాయకుడు అనేవాడు ఉండడు. అదే లోకల్ నాయకుడు అయితే రేపు పొద్దున్న పార్టీ నగ్గినా నగ్గకపోయినా సరే మాకు అనుకూలంగా ఉండి, కార్యకర్తలకు అనుకూలంగా ఉండి, కార్యకర్తలు భరోసాగా నిలబడి వ్యక్తి మాకు కావాలి కంపల్సరిగా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుంచి కూడా 2019లో సీట్ ఇచ్చినప్పటి నుంచి కూడా మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొచ్చారు. ఎన్నో మంచి కార్యక్రమాలు, ప్రభుత్వం చేసే అవినీతి పనులను కూడా ఎండగట్టుకుంటూ వచ్చి రోడ్డు విషయం అయితే కానీ, అంగన్వాడీ విషయం అయితే కానీ, ఏదైనా సరే ఏ విషయం వచ్చినా ప్రభుత్వం చేసే నిర్లక్ష్యమైనటువంటి పనులన్నట్లు కూడా ఎండగట్టుకుంటూ వచ్చి ఈరోజు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎవరైనా చనిపోతే వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద శ్రీ పోలిశెట్టి లక్ష్మీ సుబ్బారావు మెమోరియల్ చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ పెట్టి, ఆ ట్రస్ట్కి డొక్కా సీతమ్మ ఆసరా పథకం పెట్టి, ఆ పథకం ద్వారాగా ఎస్సీ ఎస్టీల కుటుంబంలో చనిపోయిన కుటుంబీకులకు నిత్యావసర వస్తువులు, కిరాణా రైసు, కాయగూరలు ఒక నెలలు సరిపడగా కిరాణా రైసు అన్నీ పట్టుకుని వెళ్ళి తానే స్వయంగా వెళ్ళి ఆ కుటుంబానికి నేను ఒక పెద్ద కొడుకులా ధైర్యం చెప్పి ఇచ్చుకుంటూ రావడం జరిగింది. ఈ రోజుకి ఇంచుమించి కార్యక్రమం మొదలుపెట్టి 15 ఏళ్ళు సుమారు అయింది. ఈ 15 ఏళ్ళ సుమారులో దగ్గర 700 నుంచి 750 మందికి కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే నాయకుని కాదని చెప్పేసి ఎక్కడో నాన్ లోకల్ తీసుకున్న వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి పెడితే రేపొద్దున అతను కూడా ఈ వేణుగోపాల్ లాగే సంపాదించిన బయటకు పోతే మా పరిస్థితి ఏంటి? ఈ రామచంద్రపురం వర్గం కంపల్సరిగా నగ్గే సీట్ ఇది. అది కూడా జనసేన పార్టీ అయితే మాత్రమే నగ్గుతుంది. ఎందుకంటే గతంలో మన తోటతిముత్తులు గారు టీడీపీలో పోటీ చేసి తర్వాత ఆయన మెండపేట వైసీపీలో జాయిన్ అయ్యి మెండపేట వెళ్ళిపోతే ఈ రెండు సంవత్సరాల పాటు కనీసం ఇక్కడ టీడీపీ మనుగడ కూడా లేకుండా పోయింది. కనీసం టీడీపీ ఇన్ఛార్జ్ కూడా లేరు. మన జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా ఎంపీడీసీ ఎన్నికల్లో కానీ, జడ్పీడీసీ ఎన్నికల్లో కూడా కనీసం కంటెక్ట్ చేసే క్యాండిడేట్ కూడా లేడు. అటువంటి తరుణంలో మన రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున సర్పంచులు అన్ని చోట్ల కూడా సర్పంచ్ పోటీ చేయడం జరిగింది. ఆ పోటీలో ఇంచుమించు అన్ని కూడా నగ్గినాయే, కానీ మహా అయితే 10 ఓట్లు, 20 ఓట్లు, 50 ఓట్లు మాత్రమే ఓడిపోయాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు 137 స్థానాల్లో క్యాండిడేట్ నిలబడితే, ఇన్ఛార్జ్ నిలబడితే అన్ని చోట్ల కూడా ఏ నియోజకవర్గంలో రానటువంటి ఎంపీడీసీలు అంటే 14 ఎంపీడీసీలు, అంతేకాకుండా ఒక బీజేపీ ఉమ్మడి పొత్తులో ఉన్నటువంటి ఒక బీజేపీ మొత్తం 15 ఎంపీడీసీలు, అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు 20,000 ఓటింగు, తర్వాత సర్పంచ్ స్థాయికి వచ్చినప్పటికీ 40,000 ఓటింగు, ఎంపీడీసీ జడ్పీడీసీ స్థాయికి వచ్చినప్పటికీ ఇంచుమించు 60 నుంచి 65,000 స్థాయి. ఈరోజు 1,00,000 ఓట్లు సంసిద్ధంగా పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఖాతాలో సంసిద్ధంగా ఉన్నాయి. అటువంటి తరుణంలో నగ్గి సీటు కాకుండా ఎవరో నాన్ లోకల్ తీసుకొచ్చి వ్యక్తిని పెడితే ఈ రామచంద్రపురం నియోజకవర్గం కంపల్సరీ ఓటమికి పక్కా ఖాయమని చెప్పేసి మీకు జన సైనికులంతా కూడా ఘంటాబద్ధంగా చెప్తున్నారు. ఈ నియోజకవర్గం నగ్గాలన్నా చెయ్యాలన్నా జనసేన పార్టీకి మాత్రమే టీసీటీతో నగ్గుతుంది. అది కూడా ఒక పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి ఇవ్వడం వల్ల ఈ 5 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి అందరి మనసులో కూడా ఆయన నాటిపోయి ఉన్నాడు. కాబట్టి అటువంటి ఎత్తుకు సీట్ ఇస్తే కంపల్సరీగా నగ్గుతుంది. అంతేకాకుండా ఇదే సీట్ని మేము పవన్ కళ్యాణ్ గిఫ్ట్కి ఇద్దాం కూడా అనుకున్నాం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే
రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యేగా నగ్గుతారో రాష్ట్రంలో ఆ వ్యక్తి మాత్రమే సీఎంగా ఉంటారని గత పురాణం నుంచి కూడా జానాల నుంచి కూడా జరిగే వాస్తవం ఇది. కాబట్టి ఇటువంటి సీటుని నగ్గే విధంగా చూసుకోవాలి తప్ప ఈ ఓటమి చెందే విధంగా చూడకూడదని ఒకసారి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ అధినేటువంటి మన నారా చంద్రబాబు నాయుడు ఒక్కసారి పునరాలోచన చేసి మళ్ళీ ఈ నియోజకవర్గం ఒక్కసారి మీరు ఆలోచించి గెలుపు దిశగా ఉండే గెలుపు గుర్రాలకు మీరు సీట్ ఇస్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే 248 మంది విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 200 మందికి ప్యాడ్ పెన్నులను అందజేశారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే 248 మంది విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 200 మందికి ప్యాడ్ పెన్నులను అందజేశారు. వీటితో పాటు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సమకూర్చిన స్కేలు, ఎరేజర్లను కూడా అందజేశారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సర్వశిక్ష అభియాన్ ఏడీపీసీ కమిటీ ప్రభాకర్ విద్యార్థులకు వీటిని అందజేశారు. ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా రాసి మంచి రిజల్ట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కోసం ఈ బేటీ బచావో బేటీ పడావో సందర్భంగా మీకు 10th క్లాస్ ఎవరైతే ఉన్నారో యానంలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా యానంలో ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఒక ప్యాడ్, రైటింగ్ ప్యాడ్తో పాటు ఇంకొక పెన్ను ఇస్తూ ఉన్నారు. మిగిలిన మెటీరియల్ అన్నీ కూడా మన హెడ్ మాస్టర్, మన టీచర్లు అందరూ మీకోసం ఎరేజర్ కానీ తర్వాత స్కేలు ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. లక్ష్మీ దుర్గా వెంకన్న బాబు కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ధనమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. సుభాష్ కి ఆరిటం గ్రామం నుంచి నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు. గొల్లపాలెం మెయిన్ రోడ్ ట్రాఫిక్ తో నిండిపోయింది. వాహనదారులు అనేక ఇబ్బందులు పడటం జరిగింది. జనం భారీ సంఖ్యలో రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సుభాష్ మాట్లాడుతూ జరగబోయే ఎలక్షన్లలో రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ జెండా ఎగరవేస్తానని, వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమని, నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి చేస్తానని, పార్టీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఒకే తాటి మీదకి తీసుకువస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఉమ్మడి టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనలో రెండో జాబితా అభ్యర్థుల ప్రకటనలో నా పేరు ప్రకటించడం జరిగింది. తల్లి గుడికి రావడం జరిగింది, సన్నిమూలం గుడికి రావడం జరిగింది. అదేవిధంగా వీరరాజ చౌదరి గారికి విందు ఏర్పాటు చేయడం జరిగింది అని తండోపతండాలుగా కార్యకర్తలు రావడం జరిగింది. ఇక్కడికి నేనైతే ఊహించలేదు, ఎందుకంటే ఇంటిమేషన్ చాలా తక్కువ ఇచ్చినప్పటికీ భారీ స్థాయిలో కార్యకర్తలు అందరూ అటెండ్ అవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. దీన్ని బట్టి చెప్పొచ్చు మాకు ఈ విజయం నన్నేరు మీద నడకని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తెనాలికి చెందిన గీతాంజలి మృతికి సంతాపం తెలియజేస్తూ ముమ్మిడివరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తెనాలికి చెందిన గీతాంజలి మృతికి సంతాపం తెలియజేస్తూ ముమ్మిడివరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు సోషల్ మీడియా వేధింపుల వల్లనే గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుండి మార్కెట్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అక్కడ పర్లేదు, ఒక్క నిమిషం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఆది ద్రావిడ సంక్షేమ శాఖ మరియు ఎమ్మెల్యే నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన యానాం శాసనసభ్యుడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ పేరు ప్రకటించడంతో లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అంటూ నినాదాలు చేస్తూ జనసేన నాయకులు, కార్యకర్తల నిరసన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తెనాలికి చెందిన గీతాంజలి మృతికి సంతాపం తెలియజేస్తూ ముమ్మిడివరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.